లాస్ట్ వీడియోలో మనము పవర్ రిలేషన్ ఆఫ్ ఏఎం సిగ్నల్స్ అనేది చూసుకున్నాం. ఈ వీడియోస్లో వచ్చేసి జనరేషన్ ఆఫ్ ఏఎం వేవ్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. జనరేషన్ ఆఫ్ ఏఎం అంటే ఏంది? మనకు యాంప్లిట్యూడ్ ఆఫ్ మెసేజ్ సిగ్నల్ అని మనకు తెలుసు. ఏఎం అంటే ఏ అంటే యాంప్లిట్యూడ్, ఎం అంటే మెసేజ్ సిగ్నల్. దాని యొక్క జనరేషన్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ దాని యొక్క డెఫినేషన్ చూసుకుంటే, ద డివైస్ విచ్ ఈజ్ యూజ్డ్ టు జనరేటెడ్ అన్ యాంప్లిట్యూడ్ మాడ్యులేటెడ్ వేవ్ ఈజ్ నోన్ యాజ్ యాంప్లిట్యూడ్ మాడ్యులేటర్ అంటాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఏదైనా ఒక డివైస్ ఈ యాంప్లిట్యూడ్ మాడ్యులేటెడ్ వేవ్ని జనరేట్ చేసేదానికి యూజ్ చేసేదాన్నే మనము జనరేషన్ ఆఫ్ ఏఎం వేవ్స్ అంటాం. దాన్నే మనము జనరేషన్ ఆఫ్ ఏఎం వేవ్స్ అంటాం. ఇక్కడ దాన్ని ఏమంటాం మనము? యాంప్లిట్యూడ్ ఆఫ్ మాడ్యులేటర్ అంటాం. అంటే ఏదైనా ఒక డివైస్ యాంప్లిట్యూడ్ మాడ్యులేటర్ని జనరేట్ చేసేదాన్ని మనము యాంప్లిట్యూడ్ మాడ్యులేటర్ అంటాం. ఇది వచ్చేసి ఎక్కువ దేంతో యూజ్ చేస్తారంటే స్విచ్చింగ్ మాడ్యులేటర్లో ఇది ఎక్కువ యూజ్ చేస్తారనమాట. స్విచ్చింగ్ మాడ్యులేషన్ అంటే దాని సర్క్యూట్ చూడండి. దాని సర్క్యూట్ అనేది ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి ఎక్స్ ఆఫ్ టీ, ఇది వచ్చేసి మెసేజ్ సిగ్నల్ మనకు తెలుసు. ఇది వచ్చేసి సి ఆఫ్ టీ అంటే క్యారియర్ సిగ్నల్ అని మనకు తెలుసు. ఇప్పుడు ఇక్కడ ఇది వచ్చేసి డయోడ్ అనమాట. ఇది డయోడ్, ఇది కెపాసిటర్, ఇది రెసిస్టర్, ఇది V1, ఇది V2 వోల్టేజ్. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మైనస్ ప్లస్, ఇక్కడ ప్లస్ మైనస్, ఇలా రెండు సేమ్ సైన్స్ అనేవి ఉంటే మనకి ఇది ఏది ఉన్నట్టు? ఈ రెండు దాంట్లో మనకు ఫార్వర్డ్ బయాస్ ఉన్నట్టు. ఫార్వర్డ్ బయాస్ అంటే ఏంది? సేమ్ సైన్స్ ఉంటే మనకు ఫార్వర్డ్ బయాస్ ఉన్నట్టు. ఫార్వర్డ్ బయాస్ ఉన్నట్టు కాబట్టి ఈ కరెంట్ అనేది మనకు ఫ్లో అవుతుంది. ఫార్వర్డ్ బయాస్ అంటే ఏంది? మనకు స్విచ్ అనేది క్లోజ్గా ఉంటుంది. స్విచ్ అనేది మనకి ఎలా ఉంటుంది? ఇలా క్లోజ్గా ఉంటుంది. స్విచ్ అనేది చూడండి, ఇక్కడ స్విచ్ అనేది మనకి ఇక్కడ క్లోజ్గా ఉంటుంది. అదే రివర్స్ బయాస్లో ఎలా ఉంటుంది? స్విచ్ అనేది ఇలా ఉంటుంది, ఓపెన్గా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే రెండు సేమ్ సైన్స్ కాబట్టి స్విచ్ అనేది క్లోజ్లో ఉంటుంది. అప్పుడు క్లోజ్లో ఉన్నప్పుడు కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే సి ఆఫ్ టీ అంటే క్యారియర్ సిగ్నల్ గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు దాని యొక్క ఇన్పుట్ ఇంపిడెన్స్ వచ్చేసి 0 అనమాట. అదే సి ఆఫ్ టీ లెస్ దాన్ 0 అయినప్పుడు ఇన్పుట్ ఇంపిడెన్స్ వచ్చేసి ఇన్ఫినిటీ. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇన్ఫినిటీ ఎప్పుడు అవుతుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్ మైనస్. ఇప్పుడు ఇక్కడ మైనస్ ప్లస్ ఉందంటే ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి. ఆపోజిట్ సైన్స్ అంటే ఏంది? రివర్స్ బయాస్ ఉంటుంది. రివర్స్ బయాస్ ఉంటే అప్పుడు ఏమైంది? స్విచ్ అనేది ఇలా ఓపెన్లో ఉంటుంది. స్విచ్ అనేది ఇలా ఓపెన్లో ఉంటే మన కరెంట్ అనేది ఫ్లో కాదు. కరెంట్ అనేది ఫ్లో కానప్పుడు అందుకని ఇక్కడ లెస్ దాన్ 0 అన్నాం కాబట్టి ఇన్పుట్ ఇంపిడెన్స్ ఈజ్ ఇన్ఫినిటీ. ఇక్కడ 0 ఓన్లీ ఇన్ఫినిటీ. ఈ రెండు ఎందుకు వచ్చినాయంటే మనం వాడే ఇక్కడ ఈ డయోడ్ అనేది ఐడియల్ డయోడ్ అనమాట. ఐడియల్ డయోడ్ కాబట్టి మనకు ఓన్లీ గ్రేటర్ దాన్ అయితే 0 వస్తుంది, లేదంటే లెస్ దాన్ ఉంటే కరెంట్ ఫ్లో కాకుండా ఇన్ఫినిటీ అనేది వస్తుంది. ఇప్పుడు మీకు ఇది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. అర్థం కాకుండా వీడియో అనేది మళ్ళీ కొద్దిగా బ్యాక్ చేసి మళ్ళీ క్లియర్గా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ V1 ఈక్వల్ టు అంటే మనకేం తెలుసు? ఇక్కడ ఈ సర్క్యూట్ నుంచి వస్తుంది చూడండి, ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ ఏసీ కాస్ ఒమేగా సిటీ. ఇక్కడ VT అనేది ఇక్కడ ఉంది కదా, VT ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ ఏసీ కాస్ ఒమేగా సిటీ. ఇక్కడ ఎప్పుడు ఈ ఈక్వేషన్ ఎప్పుడంటే సాటిస్ఫై చేసేది ఎక్స్ ఆఫ్ టీ లెస్ దాన్ ఏసీ. ఎక్స్ ఆఫ్ టీ ఈ మెసేజ్ సిగ్నల్ అనేది లెస్ దాన్ యాంప్లిట్యూడ్ ఆఫ్ క్యారియర్ సిగ్నల్ ఉన్నప్పుడే ఈ ఈక్వేషన్ అనేది సాటిస్ఫై చేస్తుంది. ఇది వచ్చేసి V1 యొక్క ఈక్వేషన్. అదే V2కి చూద్దాం. V2కి వచ్చేసి V2 ఆఫ్ టీ ఈక్వల్ టు V1 ఆఫ్ టీ అనేది ఎప్పుడు వస్తుంది? సి ఆఫ్ టీ గ్రేటర్ దాన్ 0. సి ఆఫ్ టీ అనేది గ్రేటర్ దాన్ 0 ఉన్నప్పుడే మనకు V1 ఆఫ్ టీ అనేది వస్తుంది. నెక్స్ట్ సి ఆఫ్ టీ అనేది లెస్ దాన్ 0 అయినప్పుడు ఏమైంది? కరెంట్ అనేది ఫ్లో కాదు. కరెంట్ అనేది ఫ్లో కాకుంటే అక్కడ వోల్టేజ్ అనేది కూడా లేదనమాట. అప్పుడు 0. ఇప్పుడు క్లియర్గా అర్థమైంది కదా. ఇక్కడ రివర్స్ బయాస్ కదా, ఇందాక చెప్పిన స్టార్టింగ్లో ఇక్కడ చెప్పినా కదా, ఇక్కడ రివర్స్ బయాస్ కాబట్టి ఇక్కడ కరెంట్ అనేది ఉండదు. అప్పుడు వోల్టేజ్ కూడా 0 అనేది ఉంటుంది. నెక్స్ట్ V2 ఆఫ్ టీ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ ఏసీ కాస్ ఒమేగా సిటీ ఇంటూ జీపీ ఆఫ్ టీ. జీపీ ఆఫ్ టీ అంటే ఏంటంటే ఇక్కడ పీరియాడిక్ పల్స్. మనకు ఫార్ములా తెలుసు కదా. ఇక్కడ మనం ఫార్ములా చూసుకుంటే టైం పీరియడ్ ఈక్వల్ టు 1/ఫ్రీక్వెన్సీ. కానీ మనకి ఇక్కడ కెపాసిటర్ ఉంది కూడా కాబట్టి ఇది మనకు ఫార్ములా టైంకి. అందుకని ఇక్కడ T ఈక్వల్ టు 1/f అనేది రాసుకున్నాం. అప్లయింగ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ ఆన్ బోత్ సైడ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేస్తే ఏది? జీపీ ఆఫ్ టీకి. ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ జీపీ ఆఫ్ టీ ఈక్వల్ టు 1/2 ప్లస్ 2/π సమ్మేషన్ n ఈక్వల్ టు 1 to infinity -1 హోల్ టు ద పవర్ ఆఫ్ n - 4 బై 2 పవర్ n - 1 ఇంటూ కాస్ ఒమేగా సిటీ ఇంటూ n-1 అనేది మనకు ఈ జీపీ ఆఫ్ టీకి అనేది ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేసినప్పుడు దాని ఈక్వేషన్ ఇలా ఉంటుంది. మనకు ఇంకా జీపీ ఆఫ్ టీ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత V2 ఆఫ్ టీ ఈక్వల్ టు
ఆ ఈక్వేషన్ మనం రీఅరేంజ్ చేస్తే V2 ఆఫ్ t ఈక్వల్ టు AC/2. AC/2 అంటే యాంప్లిట్యూడ్ ఆఫ్ క్యారెట్ సిగ్నల్ బై 2 ఇంటూ 1 ప్లస్ A/AC పై ఇంటూ x ఆఫ్ t ఇంటూ cos ఒమేగా ct. ఇది వచ్చేసి V2 ఆఫ్ t. దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్